వెల్కమ్ టు అంకుశం న్యూస్. జూలై 4న దేశ వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ జయప్రదం చేయాలని కోరుతూ మండపేటలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కార్యదర్శి బి వెంకట్ మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించడంలో విఫలమైందని, తీవ్రమైన అవకతవకలు వ్యత్యాసాలతో బాధ్యత రాహిత్యంతో పరీక్షలు నిర్వహించారు. నీట్ పరీక్ష లీకేజ్ తెర వెనుక కుంభకోణం, నీట్ స్కామ్ పై సమగ్ర దర్యాప్తు నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశంలో విద్య మరియు ప్రజాస్వామ్యంపై దాడికి వ్యతిరేకంగా జూలై 4వ తేదీన దేశ వ్యాప్తంగా కేజీ నుండి పీజీ వరకు విద్యా సంస్థల బంద్ ఐక్య విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు బంద్ కు సహకరించాలని అన్నారు. ఎన్డీఏ వ్యవస్థను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఇటీవల నీట్ పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని, ముంబై ఐఐటి నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరకు విద్యార్థి సంఘం నేతలపై అక్రమ కేసులు, నిర్బంధాలు, యూనివర్సిటీలో ప్రజాస్వామ్యాన్ని అణచివేసి చర్యలు ఆపాలని, దేశ వ్యాప్తంగా పాఠశాలల మూసివేతను ఆపాలని, నీట్ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు వి కార్తిక్, విద్యార్థులు కాజాబాబు, ఏ సత్యకుమార్, అబ్బాస్, సుజన, శ్రీదేవి, నవ్య, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బి సిద్ధు, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి. జూలై 4వ తేదీన దేశవ్యాప్తంగా కేజీ నుండి పీజీ వరకు విద్యా సంస్థల బంద్ జరుగుతుంది. ప్రధానంగా దేశంలో నీటు, నెట్, ఎంట్రన్స్ టెస్టులో అవినీతి అక్రమాలు జరిగాయి. దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని, అదేవిధంగా నీటు, నెట్లో ఎవరైతే అవినీతి అక్రమాలు పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా నీటు, నెట్, ఎంట్రన్స్ టెస్ట్లో నష్టపోయిన విద్యార్థులకందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని, అదేవిధంగా నీటు, నెట్లో 6 విద్యార్థులు ఈ అవినీతి అక్రమాలు తట్టుకోలేక దేశంలో చనిపోయారు. ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందువల్లంటే దేశంలో 24 లక్షల మంది నీటు ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే, అదేవిధంగా నెట్ ఎంట్రన్స్ టెస్ట్ 9 లక్షల మంది రాశారు. ఇందులో ఈ పేపర్లన్నీ కూడా అమ్ముకుని అక్రమాలు పాల్పడింది కేంద్ర ప్రభుత్వం. దీని మీద సుప్రీంకోర్టు దర్యాప్తు చేయాలని మేము అడుగుతున్నాం. ఎందువల్లంటే బడుగు బలహీన వర్గాలు వైద్య విద్యలో వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడదామని ముందుకు వస్తుంటే ప్రభుత్వాలు పేపర్ లీకేజీల పేరు మీద ఇటువంటి అక్రమాలు జరుగుతుంటే దేశంలో ప్రజాస్వామ్యం ఉందని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ దేశంలో విద్యా వైద్యం వ్యాపారం అయిపోయింది. విద్యా వైద్యాన్ని వ్యాపారాన్ని అరికట్టకుండా ప్రభుత్వాలు ఇంకా ప్రోత్సహిస్తున్నాయి. కాబట్టి దీని మీద దేశవ్యాప్తంగా 4వ తేదీన విద్యార్థి సంఘాలు పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, అదేవిధంగా అనేక విద్యార్థి సంఘాలన్నీ కూడా 4వ తేదీన మేము బంద్ ప్రకటిస్తాం. ఈ బంద్కి ప్రభుత్వం, ప్రైవేట్ సెక్టర్లన్నీ కూడా మరి మాకు విద్యా సంస్థల బంద్కి సహకారం అందించాలని కోరుతున్నాం. బి సిద్ధు, పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు. బి సిద్ధు, పీడీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. రేపు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ జరుగుతుంది. ప్రధానంగా నీటు, నెట్, ఎంట్రన్స్ టెస్టులో జరిగిన అవినీతి అక్రమాల మీద దర్యాప్తు చేయాలని, అదేవిధంగా నీటు, నెట్, ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్న ఎన్టీఏ ఏదైతే ఎగ్జామ్ నిర్వహిస్తుందో అదంతా కూడా కుంభకోణాల సంస్థ. ఆ సంస్థను తక్షణమే రద్దు చేయాలని, అదేవిధంగా నీటు, నెట్లో అవినీతి అక్రమాల మీద జరుగుతున్న విధానాలు చూసి ర్యాంకులు వచ్చిన విద్యార్థులు 6 చనిపోయారు. ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని అడుగుతున్నాం. అదేవిధంగా మరి రాష్ట్రంలో విద్యార్థులకి అందరికీ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని, అదేవిధంగా కార్పొరేట్, ప్రైవేట్ రంగంలో విపరీతమైన ఫీజులు పెరిగిపోయినాయి. ఫీజులు తగ్గించాలని, ప్రభుత్వ పాఠశాలను మూసివేతను విరమించుకోవాలని, అదేవిధంగా యూనివర్సిటీలో విద్యార్థుల మీద రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మరి విద్యార్థి సంఘాల నాయకుల మీద దేశద్రోహ కేసులు నమోదు చేస్తున్నారు. ఆ కేసులన్నీ కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా రేపు విద్యా సంస్థల బంద్ జరుగుతుంది. ఈ విద్యా సంస్థల బంద్కి మొత్తం ఈ మండపేట పట్టణంలో ఉన్న విద్యా సంస్థలు, కార్పొరేట్, ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా బంద్లో పాటించాలని, మాకు సహకారం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.